Hi friends, welcome back to my channel నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో టాపిక్లోకి వెళ్దాం. అది కూడా కోవిడ్ గురించే. కోవిడ్లో స్మెల్ అండ్ టేస్ట్ ఎందుకు కోల్పోతారు? ఇది ఆల్రెడీ అయితే వాలంటీర్స్ అయితే ఈ మెసేజ్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. మీ వాలంటీర్ మీకు పంపిందో లేదో నాకు తెలియదు. అందుకు నా వాలంటీర్ పంపిణీ ఇది ఒక్కదాన్ని ఇన్ఫర్మేషన్ని ఒక వీడియో చేద్దాం, అంటే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెడదామని అనిపించి చేస్తున్నాను. అండ్ 18 to 45 ఏజ్ వాళ్ళకి అండ్ 45 బిలో వాళ్ళకి వ్యాక్సినేషన్కి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చి మీ వాలంటీర్ దగ్గర ఉంటుంది. ఒకసారి అడగండి. ఒకవేళ లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి వ్యాక్సిన్ కావాల్సిన వాళ్ళు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కోవిడ్ పేషెంట్స్కి స్మెల్ అండ్ టేస్ట్ ఎందుకు కోల్పోతారు, దానికి వాడవలసిన ట్యాబ్లెట్స్, వాడవలసిన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాడవలసిన ఏమేమిటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ 18 to 45 ఏజ్ వాళ్ళకి అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీకు లింక్ దొరకకపోతే కనుక మీ వాలంటీర్ని అయితే అడగండి. వాలంటీర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. 18 to 45 వాళ్ళు వ్యాక్సినేషన్ కావాల్సిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ కంటెంట్లోకి వెళ్తే కంటెంట్ వచ్చేసరికి ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి కోవిడ్ పేషెంట్లు ఎందుకు స్మెల్ అండ్ టేస్ట్ని లాస్ అవుతారు అనే దాని మీద. ఇది ఏమీ లేదు, కోవిడ్ మన బాడీలోకి ఎఫెక్ట్ అయినప్పుడు అది ప్రోటీన్స్ని కానీ అమినో యాసిడ్స్ని కానీ వాడుకుని తన సంపత్తిని వృద్ధి చేసుకుంటుంది. అంటే ఏంటంటే పిల్లల్ని పెట్టేస్తుంది. కోవిడ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. వీటి వల్ల దీన్ని వాడుకుని మన లంగ్స్లో పెరగడం కానీ మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం కానీ జరిగేది. ఈ ప్రోటీన్స్ని తీసుకుని అది వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి చెందే క్రమంలో గ్లైసిన్ అంటే మన వెన్నెముక నుంచి మెదడుకి పంపే సంకేతాలు పంపే ఒక పార్ట్. అది ఆ పార్ట్కి కావాల్సింది ఏంటంటే ప్రోటీన్స్ అండ్ ఎమినో యాసిడ్స్ అనేవి కావాల్సి వస్తాయి. ఆ ఎమినో యాసిడ్స్కి ఎక్కువ ఆ గ్లైసిన్ ఏర్పడడానికి కావాల్సింది ఏంటంటే ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్. ఇవి వాటికి చెందకుండా, అంటే ఈ గ్లైసిన్కి అనేది వెళ్ళకుండా ఈ కోవిడ్ అనే వైరస్ వాటిని తీసుకుని వృద్ధి చెందడానికి వాటిని మొత్తం ఎక్విప్ చేసేసుకుని ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే గ్లైసిన్కి సరైన హెల్త్ కానీ ప్రోటీన్స్ కానీ ఎమినో యాసిడ్స్ కానీ వెళ్ళకుండా కరోనా మన శరీరంలో ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అడ్డుకుంటుంది, వాటికి వెళ్ళనివ్వదు. సో ఏంటంటే ఈ గ్లైసిన్ మొత్తాన్ని వాడుకొని తన సైన్యాన్ని పెంచుకుంటూ ఉంటుంది. గ్లైసిన్కి వెళ్ళాల్సిన ప్రొడక్ట్స్ అంతా వాడుకొని ఈ కోవిడ్ తన సైన్యాన్ని అంతా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే గ్లైసిన్ అనేది మనకి వర్క్ అవ్వడం అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో అది సంకేతాలు మెదడుకి పంపించలేదు. మన మెదడుకి అయితే సంకేతాలు పంపించలేదు. ఆ వెన్నుపొక్క నుంచి సంకేతాలు అనేది మ్యాక్సిమం కోల్పోతాయి ఈ కోవిడ్ వల్ల. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సంకేతాలు వెళ్ళకపోవడంతో మన స్మెల్ కానీ టేస్ట్ కానీ మ్యాక్సిమం కోల్పోతాం. అండ్ ఒక్కొక్కసారి కోవిడ్ వచ్చినందుకు శ్వాస కూడా ఈ గ్లైసిన్ వల్ల కూడా ఆగిపోవడం అయితే జరుగుతుంది. అది శ్వాస ఆడడం వల్ల గ్లైసిన్కి ప్రోటీన్స్ లేకపోవడం వల్లే ఒక్కొక్కసారి ఆగడం అయితే జరుగుతుంది. మొత్తం గ్లైసిన్ అయిపోయి ఆక్సిజన్ కూడా తీసుకోలేక చనిపోతున్నాడు అంటే కారణం గ్లైసిన్ తయారయ్యే ప్రోటీన్స్, అమినో యాసిడ్లను పంపించాలి, మనం ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమిటంటే కోవిడ్ తీసుకున్న కొంచెం ఆ గ్లైసిన్కి ఉపయోగపడితే మనకి ఏమిటి అంటారు, మనం వీటిని అంటే ఎమినో యాసిడ్స్ని పంపకుండా ఉంచి ఆ గ్లైసిన్ మనకి రియాక్టివ్ అయ్యేలా చేస్తే కోవిడ్ అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. కానీ దానితో పాటు మ్యాక్సిమం అంటే ప్రోటీన్స్ని ఎమినో యాసిడ్స్ని పంపలేదు అంటే కోవిడ్తో పాటు మనం కూడా చనిపోతాం. సో గ్లైసిన్ తయారవ్వడం ద్వారా మన శరీరం కరోనాతో పోరాడుతుంది. ఆ గ్లైసిన్ అనేది మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గ్లైసిన్ అనేది ఎలా తయారవుతుంది, ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇదంతా తీసుకునే బదులు ప్రోటీన్స్ అనేవి కోవిడ్కి ఎక్కువ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కాపాడుకోవడానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం. ప్రోటీన్స్ ఏంటి, ఎమినో యాసిడ్స్ ఏంటి, సిట్రిక్ యాసిడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి బాడీకి చాలా అవసరం. సో ఇది కోవిడ్కి ఒక పరంగా చూసుకుంటే కోవిడ్కి ఇదే ఆహారం,
అండ్ మన బాడీని మనం కాపాడుకోవడానికి కూడా ఇదే ఆహారం. సో హెవీ ప్రోటీన్స్ని అయితే తీసుకోవడం అయితే చేయాలి. అండ్ ఇలా గ్లైసిన్ తయారీకి ఉపయోగపడే మ్యాక్సిమం పదార్థాలను అయితే మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి తోటకూరను అయితే ఎక్కువగా తినడం అయితే చేయండి. ఆకుకూరలు ఏదైనా సరే ఈ టైంలో ఎక్కువగా అయితే తినడం అయితే చేయండి. అండ్ ఆవాలు, నువ్వులు అండ్ కరివేపాకు, మునగాకు ఇవి ఎక్కువగా, అంటే కరివేపాకు, మునగాకు ఇంతకుముందు తినేవాళ్ళు, ఇప్పుడైతే మనం ఎవరు తినట్లేదు. తెలగపిండిలో మునగాకు రసం వేసి ఉండేవారు, లేకపోతే మునగాకు వేసి తెలగపిండి వండేవారు. ఇదంతా మనం తినడం మానేసాం. సో ఈ ఆవాలతో కొంచెం మనం చేదుగా ఉంటాయని తీసేస్తున్నాం. చారులో కూడా వేసుకోవట్లేదు. ఎక్కువ చారు కాసుకొని ఒకవేళ ఆవాలు డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఎక్కువ ఆ చారు తీసుకొని లేకపోతే ఇలా చేయడం అయితే చేయండి. అండ్ మునగాకు, కరివేపాకుని కూడా తీసి పక్కన పాడేస్తాం మనం. కరివేపాకుని తినడం అయితే చేయండి, అది కంటికి కూడా మంచిది. అండ్ విటమిన్ సి కోసం ఏమేమి వాడాలో మీకు తెలుసు. పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకోండి, నిమ్మ, ఉసిరి అండ్ అటువంటివి. అండ్ ప్రోటీన్ కావాల్సిన వాళ్ళు నాన్ వెజ్ని అయితే తీసుకోవడం అయితే చేయండి. అండ్ ఒకవేళ నాన్ వెజ్ తినకపోతే కనుక మిల్ మేకర్లో హెవీ ప్రోటీన్ అయితే ఉంటుంది, దాన్ని తీసుకోవడం అయితే చేయండి. మిల్ మేకర్స్ తయారయ్యే సోయాబీన్స్ కానీ, సోయాకి సంబంధించినవి కానీ, సోయా మిల్క్ కానీ ఇవి తీసుకోవడం అయితే, ప్రోటీన్కి సంబంధించినవి తీసుకోవడం అయితే చేయండి. మిల్క్ని కూడా తీసుకోవడం చేయండి. వీటి వల్ల ఏంటంటే మన గ్లైసిన్ అనేది ఉత్పత్తి అయ్యి మనకి సంకేతాలు వచ్చి ఇదే గ్లైసిన్ కోవిడ్తో పోరాడి కోవిడ్ చనిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనం గ్లైసిన్ని ఉత్పత్తి చేయాలి. ప్రోటీన్స్ అని హెవీగా తీసుకోండి, ఎందుకంటే సగం మనం తీసుకున్న ఫుడ్లో హెవీ ప్రోటీన్సే తీసుకోవాలి. హెవీ ప్రోటీన్స్లో హాఫ్ ఆఫ్ ది ప్రోటీన్స్ మన కోవిడ్ అనేది తీసుకొని తన సంతాన ఉత్పత్తికి అయితే తీసేసుకుంటుంది. కాబట్టి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా కావాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎందుకంటే 50 గ్రామ్స్ అనేది కోవిడ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంకో 50 గ్రామ్స్ మన బాడీకి కావాలి. సో అలాగ ఒక 100 గ్రామ్స్ అలా టాలీ చేసుకుంటూ తీసుకోండి. ఎక్కువ పులుపు పదార్థాలు అయితే తినండి. అండ్ టేక్ కేర్. కోవిడ్ నుంచి బయటకు రావాలంటే హెవీ హాట్ వాటర్ అయితే తీసుకోవడం అయితే మానకండి, ఆవిరి పట్టడం మానకండి. కోవిడ్ వస్తుంది అని ఒక సిమ్టమ్స్ ఉంటే కనుక టెస్ట్ అయితే చేయించుకోండి. అండ్ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చూడాల్సింది. దాన్ని జాగ్రత్తగా ఉంటే కరోనా అనేది ఏమీ కాదు, ఒకసారి మనల్ని భయపెట్టేది కాదు. నాకు ఆల్రెడీ వచ్చి వెళ్ళింది. అండ్ ఇది సెకండ్ వేవ్ కాబట్టి మళ్ళీ జాగ్రత్తలు అయితే చెప్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్ చాలా డేంజర్గా ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ భయపడద్దు, ధైర్యంగా వాడండి. మన భయమే. అండ్ ఒక చిన్నది అయితే చెప్తాను. నేను రీసెంట్గా ఫేస్బుక్లో చదివాను, ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. అదేంటి అంటే ఒక పర్సన్ అమెరికా ఆర్ సంథింగ్ ఫారిన్ కంట్రీలో ఒక పర్సన్ అరెస్ట్ అయితే తను చనిపోయే ముందు పాము కాటుతో నేను చావాలి అని ఒక కోరికనైతే పెట్టాడు. అంటే ఉరేసి మరణశిక్ష పడిన ఒక ఖైదీ తన చివరి కోరిక ఏమిటంటే నేను ఉరేసి చావకూడదు, పాము కాటుతో నేను చావాలి అని చెప్పి అడగడం అయితే జరిగింది. పోలీసులందరూ ఏం చేశారంటే ఆ పామును అయితే తీసుకురావడం అయితే జరిగింది. పామును తీసుకురావచ్చి కాటు వేస్తుంది అనుకుంటే కాటు వేయకుండా ఆ పాము అయితే వెళ్ళిపోవడం, వెనుదిరిగి వచ్చేయడం అయితే జరిగింది. ఇలా కాదు అని చెప్పి 2 పిన్స్ని తీసుకొని కాళ్ళ మీద కూర్చోడం అయితే జరిగింది. దానికి ఏ విషపూరితం అయితే చేయలేదు. బట్ పోలీసులు 2 పిన్స్తో అతన్ని కాళ్ళ మీద అయితే పొడవడం అయితే జరిగింది, ఒక పాము కరిచినట్టు. బట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏమని రిపోర్ట్ వచ్చిందంటే తను విష ప్రభావం వల్ల చనిపోయాడు అని వచ్చింది. అది అలాగ పిన్స్కి ఎటువంటి విషయం అయితే పోయకూడదు, ఎందుకంటే అలా చంపేయకు జైలర్కి కానీ ఎవరికీ లేదు. అది పాము కాటుతో చనిపోతే ఆ పాము కాటే చంపాలి, లేదా ఉరివేసి చంపాలి. కానీ పినీసులతో గుచ్చడం వల్ల చనిపోయాడు. ఎలా అంటే తన భయం వల్ల, తన బాడీ తనలోనే పాము కరిచిందనే భయం వల్ల తన బాడీలో తనే విషం అనేది ప్రొడ్యూస్ అవడం జరిగింది. సో అలా ఆ మనిషి అయితే చనిపోవడం అయితే జరిగింది. సో మన భయమే మనల్ని చంపుతుంది. సో కోవిడ్ వచ్చిన వాళ్ళు అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే భయపడవద్దు, డేర్గా ఉండండి. అండ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే తీసుకోండి, దానికి మించి ఇంకేమీ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వీడియో, వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ and like, and please comment the video what the minuses is there,
మైనస్లు ఏమున్నాయో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం వాటిని షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను, మీకు బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ